దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తా ఉన్నాను. రెండు మిత్రులారా, కాసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ఆత్మీయముగా బలపడుదాం. మరి సమాజంలో, మానవ సమాజంలో శాంతి సమాధానాలు, నీతి న్యాయాలు ఇలాంటివి ఉండాలి అంటే సమాజాన్ని పరిపాలించే చట్టం లేక రాజ్యాంగము, అంతకన్నా మంచి మాట ఏమిటంటే ధర్మశాస్త్రము, మంచి పదం అది ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఆ చట్టాలను పర్ఫెక్ట్గా అమలు చేయగలిగే అధికారులు ఉండాలి, న్యాయమూర్తులు కూడా ఉండాలి. ఈ రెండింటిలో ఏది సరిగా లేకపోయినా, ఏ ఒక్కటి సరిగా లేకపోయినా, రెండూ సరిగా లేకపోయినా సమాజంలో శాంతి భద్రతలు కరువైపోతాయి, నీతి న్యాయాలు ఉండవు. చట్టాలు చక్కగా ఉండి దాన్ని సరిగా అమలు చేయటం లేదనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. చట్టాలు సరిగా లేకుండా బాగా అమలు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు కూడా సమాజము పాడైపోతుంది. కనుక సమాజము బాగుండాలి, శాంతి భద్రతలు ఉండాలి, నీతి న్యాయాలు ఉండాలి అంటే మంచి చట్టము ఉండాలి, దాన్ని అమలు చేసే మంచివారైనటువంటి అధికారులు కూడా ఉండాలి. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే మానవులకు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దాన్ని అమలు చేయవలసినదిగా కొద్దిమంది న్యాయాధిపతులను నియమించాడు కదా. మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం, న్యాయాధిపతులను నియమించాడు. మన న్యాయాధిపతులు అనగానే వారికి తోచింది వారు చెప్పకుండా వారికి వాక్యాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వాక్య ప్రకారముగా మీరు సమాజానికి తీర్పు తీర్చండి, సమాజంలో నీతి న్యాయాలు ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు న్యాయాధిపతులను నియమించినట్లుగా బైబిల్లో చూస్తాం. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథమే మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి మనందరికీ తెలిసినటువంటి ఒక మాట, 82వ కీర్తన ప్రారంభ వచనము ఇక్కడ మనం చూడగలిగితే, 82వ కీర్తన ప్రారంభ వచనము, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ దైవములు అనగానే అర్థము న్యాయాధిపతులు. ఆ అధ్యాయం అంతా చదివితే మనకు కనపడతా ఉంటుంది. దైవములు అనగా దైవ ప్రతినిధులు, అంటే లోకానికి తీర్పు తీర్చే ఆ పనిలో దేవుని యొక్క ప్రతినిధులుగా వీళ్ళు ఉన్నారు కనుక వీళ్ళు దైవములు అని పిలువబడ్డారు. అలా 6వ వచనములోనికి వస్తున్నప్పటికీ, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరందరూ దైవములు, మీరందరూ ఇక్కడ మీరు దైవములు. మీరు దైవములు అంటే మీరందరూ అంటే అర్థం న్యాయాధిపతులందరూ. మీరందరూ సర్వోన్నతిని కుమారులు అనగా న్యాయము తీర్చే ఆ పనిలో నాకు మీరు వారసులు. న్యాయము, సమాజానికి న్యాయం తీర్చడానికి నేను మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, నేనే న్యాయాధిపతిని. కానీ నాకు ప్రతినిధులుగా మిమ్మును నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక మీరు దైవములు. దైవములు అంటే దైవ ప్రతినిధులు, న్యాయము తీర్చే ఆ పనిలో దేవుని యొక్క వారసులే ఈ న్యాయాధిపతులు. వీళ్ళు దైవములు అని పిలువబడ్డారు. వీళ్ళు దేవుడు వీరిని ఎందుకు ఏర్పాటు చేశాడు, ఎందుకు నియమించాడు అంటే సమాజంలో నీతి న్యాయాలు ఉండాలి. సమాజములో నీతి, న్యాయము, ధర్మము, శాంతి, సమాధానము ఉండాలంటే చట్టము ఉండాలి. చట్టాన్ని అమలు చేసే అధికారులు, న్యాయాధిపతులు కూడా ఉండాలి అన్న ఉద్దేశముతో దేవుడు వీరిలో కొద్దిమందిని ఏర్పాటు చేసుకుని వారికి ఆయన వాక్యాన్ని ఇచ్చి
వారిని న్యాయాధిపతులుగా దేవుడు నియమించాడు. అయితే తరువాత కాలంలో జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, ఆ కింద వచనమే చూడండి, 82వ కీర్తన 2వ వచనములో చూడండి. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. వీళ్ళ తీర్పులో న్యాయము లేదు, అన్యాయముగా. దేవుడిచ్చిన ధర్మశాస్త్రము మంచిదే, కానీ దాన్ని అమలు చేయటములో వీరు విఫలమయ్యారు. వీళ్ళు అన్యాయముగా తీర్పు తీరుస్తున్నారు. వీళ్ళు ఎవరికి సపోర్టుగా ఉంటున్నారు? భక్తిహీనులకు సపోర్టుగా వీళ్ళ యొక్క తీర్పులు ఉంటున్నాయి. ధర్మశాస్త్రము భక్తి పరులను కాకుండా భక్తిహీనులను శిక్షించాలి, భక్తి పరులను శిక్షించకూడదు, అది ధర్మశాస్త్రం చెప్పింది. కానీ రివర్స్ అయిపోయింది. భక్తిహీనులకి ఫేవరబుల్గా వీళ్ళు జడ్జిమెంట్లు ఇస్తున్నారు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విధానము ఈ న్యాయాధిపతులలో కనపడతా ఉంది. వీళ్ళ పేరుకు న్యాయాధిపతులు, కానీ వీళ్ళ తీర్పులు అన్యాయమైనవి. భక్తిహీనులకు సపోర్టుగా ఉంటున్నారు. ధర్మశాస్త్రము మంచిదే, చట్టము మంచిదే, కానీ దానిని అమలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు అవుతున్నారు. దాని వలన ధర్మశాస్త్రము నిరర్థకమవుతున్నది అని హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారి చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ధర్మశాస్త్రము మంచిదే, కానీ ధర్మశాస్త్రం ఏమైంది? ఇక్కడ నిరర్థకమైపోయింది. అంటే ఉండి కూడా ఉపయోగం లేకుండా పోయింది. కారణం ఏంటంటే, దాన్ని అమలు చేసే అధికారులు చెడ్డవాళ్ళైపోతున్నారు. చట్టము మంచిదే, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మంచిదే, కానీ దాన్ని అమలు చేసే న్యాయాధిపతులు చెడ్డవాళ్ళైపోతా ఉన్నారు. ఈ కాలంలో కూడా చూస్తూ ఉన్నాం మనం ప్రియులారా. సమాజంలో అనేక మంది భక్తిహీనులు సమాజంలో దర్జాగా తిరుగుతున్నారు, నేరస్తులు దర్జాగా తిరుగుతున్నారు. చట్టాలు స్ట్రిక్ట్గా ఉన్నా సరే దాన్ని అమలు చేసేవాళ్ళు సరిగా లేకపోతే ఆ చట్టము నిరర్థకమవుతుంది. అంటే ధర్మశాస్త్రము బాగానే ఉంది, కానీ దాన్ని అమలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వటం వలన ఇక్కడ ధర్మశాస్త్రము నిరర్థకమైపోయిందట. న్యాయము చెడిపోవచ్చున్నది. ఇక్కడ పరిస్థితి ఏంటో చూసారా? న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు. అబ్బా, నీతిగా బ్రతికే వాడిని చెడ్డవాడొచ్చి హింసిస్తున్నాడు. చూసారా ఎంత ఘోరమైపోయిందో? నీతిమంతులు అణిచివేయబడుతున్నారు, మంచి వాళ్ళు అణిచివేయబడుతున్నారు, చెడ్డవాళ్ళు హ్యాపీగా దర్జాగా ఉంటున్నారు. ఈ కాలంలో చట్టాలకు అసలు భయపడేవారు ఉన్నారండి? కావాలంటే నా మీద కేసు పెట్టుకో, మనం చూస్తూ ఉన్నాం కదా సోషల్ మీడియాలోని. పెట్టుకోండి నా మీద కేసులు, నాకేం భయం లేదంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ చట్టాలు నన్ను ఏమీ చెయ్యలేవు అనే ధైర్యం ఉంది వాళ్ళకి కదా. చాలామంది మాటలు మనం వింటూ ఉంటాం. చట్టాలట కలిగిన వాళ్ళ చుట్టాలట. విన్నారా మీరు ఈ మాటను? చట్టాలట కలిగిన వారికి చుట్టాలు అయిపోతున్నాయట. ఇవి కారణం ఏంటంటే, వాటిని అమలు చేసే అధికారులలో, న్యాయమూర్తులలో నీతి లేకపోవటము, న్యాయము లేకపోవటం. అందుకే ధర్మశాస్త్రము నిరర్థకమాయను. ధర్మశాస్త్రం ఇది ఇలా అయిపోవడానికి కారణం ధర్మశాస్త్రములు ఏమైనా ఫాల్ట్ ఉందా? లేదు.
మరి ఎందుకు న్యాయం లేకుండా పోయింది? ఎందుకు న్యాయం చెడిపోతుంది? అమలు చేసే వారిలో నీతి లేదు, న్యాయము లేదు. ధర్మశాస్త్రము న్యాయమైనదే, కానీ అమలు చేసే వారిలో నీతి న్యాయాలు లేకపోవటం వల్ల ఇక్కడ అంటున్న మాట కూడా న్యాయము ఎన్నడూనూ జరగకుండా మారిపోయాను. అన్ని కాలాలలో కూడా ఈ అన్యాయపు తీర్పు. నేరస్తులు దర్జాగా తిరుగుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. చట్టాలంటే వాళ్ళకి భయం లేదు, అధికారులంటే వాళ్ళకి భయం లేదు. ఇంకా చెప్పాలంటే అధికారులే వీళ్ళకు భయపడతారు. చట్టాన్ని అమలు చేసే అధికారులే వీరికి భయపడి జీవించవలసిన పరిస్థితి ఆనాటి సమాజంలోనూ ఈనాటి సమాజంలోనూ కూడా కనపడతా ఉన్నది. ప్రియులారా, శాంతి భద్రతలకు నీతి న్యాయాలకు ప్రధానముగా అవసరమైనది ఒక మంచి చట్టం ఉండాలి. ఆ చట్టాలను పర్ఫెక్ట్గా అమలు చేసే అధికారులు, న్యాయమూర్తులు ఉండాలి. ఇవి రెండింటిలో ఏవి సరిగా లేకపోయినా సమాజంలో నీతి న్యాయాలు ఉండవు. ఇప్పుడు దాకా మనం చదివినటువంటి ఈ మాటలలో, ఈ 3 వచనాలలో మనకు అర్థమైంది ఏమిటంటే, ధర్మశాస్త్రము మంచిదే, చట్టము మంచిదే, కానీ దాన్ని అమలు చేసే అధికారులు, న్యాయాధిపతులు వీళ్ళు చెడ్డవాళ్ళు అవ్వటం వలన ధర్మశాస్త్రము నిరర్ధకమైపోతుంది, న్యాయము చెడిపోతుంది, చెడ్డవారు మంచి వారిని హింసిస్తున్నారు. ధర్మశాస్త్రము మంచిదే, కానీ అమలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాము. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టుకొనవలెననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన శాసనములు వ్రాయించు వారికి శ్రమ. ఇక్కడ చూసారండి, ఇక్కడ డిఫెక్ట్ ఎక్కడుంది? చట్టములోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళే చట్టాలను రాసేస్తున్నారు. ఎలాగా? అన్యాయపు విధులు విధించేస్తున్నారు, బాధాకరమైన శాసనాలను వ్రాయించేస్తున్నారు. అంటే చట్టమే సరిగా లేనటువంటి పరిస్థితి. ఇలా వీళ్ళ చేతిలో అధికారం ఉంది, వీళ్ళ చట్టాలను వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మార్చేయగలరు. వీళ్ళ ఇష్టం. ఈ కాలంలో చూస్తున్నాము కదా, మనకి భారత రాజ్యాంగంలో 25వ ఆర్టికల్లో మత స్వాతంత్రపు హక్కు ఉంది. అవును కదా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు మతాన్ని వారు స్వీకరించుకోవచ్చు, వాళ్ళు ప్రకటించుకోవచ్చు. దాన్ని ఎలాగ చేంజ్ చేసేసారు? క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తున్నటువంటి దళితులకు రిజర్వేషన్ లేదు కదా? అది న్యాయమా అండి? వీళ్ళకేనా అది? ఎస్సీ ఎస్టీలకేనట ఇది. మిగతా వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది. వీళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరించినందుకు వీళ్ళకి రాయితీలు తీసేశారు. మళ్ళీ సిక్కిజాన్ని స్వీకరిస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, బుద్ధిజాన్ని స్వీకరిస్తే ఏ ప్రాబ్లం లేదు. క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తేనే వీళ్లకు రిజర్వేషన్స్ ఉండవు. శాసనాలు వ్రాసేస్తున్నారు, వాళ్ళ చేతిలో అధికారాలు ఉన్నాయి, మెజారిటీ వాళ్ళ పక్షాన ఉంది. వీళ్ళు అమాయకులు, బలహీనులు, సమాజంలో డబ్బు లేనటువంటి వారు, అణగారినటువంటి వాళ్ళు వీళ్ళ మీదే పడుతున్నారు. ఏ దేవుణ్ణి నమ్ముకోవాలో కూడా వీళ్ళకి స్వేచ్ఛ లేదు. మీ దేవాలయాలకు వస్తారు, పోనీ వాళ్ళు రానిస్తారా? లేదు, మీరు రావడానికి వీల్లేదు, మిమ్మల్ని ముట్టుకోకూడదు, మీరు దూరంగా ఉండే పొండక్కడి నుంచి తరిమేస్తున్నారు బయటికి. పోనీ మీ దేవాలయానికి మిమ్మల్ని రానివ్వటం లేదు కదా, మాకు ఇష్టం వచ్చిన దేవాలయానికి వెళ్తాం, అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. వెళ్తే ఇదిగో మీకు ఇవి పోతాయి, అవి పోతాయి, రిజర్వేషన్లు పోతాయి, ఉద్యోగాలు పోతాయి, అది పోతాయి, ఇది పోతాయి. మీ దేవాలయాల్లోనికి రానివ్వరు. ఇంకో దేవాలయాల్లోకి వెళ్తామంటే అక్కడ అన్ని రాయితీలన్నీ తీసేస్తున్నారు. ఇది ఎక్కడ చట్టాలు ఇవి? ఇదా సమానత్వము? రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. దీన్ని అమలు చేయడానికి అధికారులు, ప్రభుత్వాలు వీళ్ళందరూ ఏకమైపోతున్నారు.
వీళ్ళందరూ ఏకమైపోతున్నారు. ఎవరి మీద వీళ్ళ యొక్క ప్రతాపం అంటే అణగారిన వర్గాలు, పేదవారు. ఇక్కడ రాయటం కూడా చాలా బాగుందండి. తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్ట కొనవలెననియు. తల్లిదండ్రులు లేరు, అనాథలు. కనుక వీళ్ళు ఈజీగా వీళ్ళని మనము అణిచివేయచ్చు. సమాజంలో ఎవరైతే బలహీనంగా కనపడతారో, ఎవరైతే ఆర్థికముగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అణిచివేయటం ఈజీ కదా. వాళ్ళు ప్రతిఘటించలేరు, వాళ్ళు ఎదురించలేరు, వారికి ఆర్థిక స్తోమత ఉండదు. వారి మీదే దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలో బీదల న్యాయమును తప్పించుటకును. పేదవాళ్ల మీదే, పేదవాళ్లను అణిచివేసే చట్టాలే. శ్రమ దోపిడీ పేదవాళ్ల మీదే. భయంకరమైన చట్టాలు పేదవాళ్ల మీదే, అనాథల మీదే, అణగారిన వర్గాల మీదే. వీళ్ళ మీదే. వీళ్ళకి స్వేచ్ఛ ఉండకూడదు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి అమ్ముకునే ఆ హక్కు వాళ్ళకు ఉండకూడదు. ఆ దేవుడిని నమ్మవా, నీకు రిజర్వేషన్ లేదు. భయంకరమైన పరిస్థితి ఈ కాలంలో మన దేశంలో కూడా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, క్రీస్తును స్వీకరిస్తున్నందుకు, ఓన్లీ క్రీస్తును స్వీకరిస్తున్నందుకే, అలా నువ్వు సిక్కిజాన్ని స్వీకరిస్తే నీకు ఇబ్బంది లేదు, నువ్వు బుద్ధిజాన్ని స్వీకరిస్తే నీకు ఇబ్బంది లేదు, నువ్వు నాస్తికుడిగా ఉన్నా నీకు ఇబ్బంది లేదు. క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తేనే నీకు రాయి తేలిపోతా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట వీళ్ళకు ఉండదట. అంటే క్రీస్తును వీళ్ళు స్వీకరించినందుకు వీళ్ళకి చంపేయచ్చు. ఇంక వీళ్ళ ఇష్టం, ఆ హక్కులన్నీ పోతాయి వీళ్ళకి, కేవలం దేవుణ్ణి నమ్ముకున్నందుకే. ఉద్యోగాలలో రిజర్వేషన్లు తీసేశారు. చట్టాలను మార్చేస్తున్నారు. చట్టాలు బాగుండి దాన్ని అమలు చేయకపోవటం అది ఓకే. చట్టాలనే మార్చేస్తే గొడవే లేదు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది, మెజారిటీ వాళ్ళే కనుక చట్టాలను మార్చేయచ్చు. ఇక్కడ ఎంత చక్కగా దేవుడు వ్రాయించాడో. అప్పుడు జరుగుతున్న పరిస్థితి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. తల్లిదండ్రులు లేని వారిని కొల్లబెట్టుకొనవలెననియు, కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన శాసనములు. బాధాకరమైన రూల్స్. శాసనాలంటే చట్టాలు. ఎవరికి ఈ కఠినమైన చట్టాలు, ఎవరికి ఈ అన్యాయమైన చట్టాలంటే పేదవారికి, అణగారిన వర్గాల వాళ్ళకి. వీళ్ళ మీదే వీళ్ళ ప్రతాపం అంతా కూడా. చట్టాలు బాగుండి దాన్ని సరిగా అమలు చేయని పరిస్థితి ఒక తప్పిదమైతే, చట్టాలే మార్చేసి చట్టాలనే పేదవాళ్ళని అణిచేసేలా చేసేస్తే ఇంకా సమాజంలో శాంతి భద్రత ఏముంటుందండి? అన్ని కాలాలలో న్యాయమట ఎన్నడూనూ జరగకుండా మానిపోయాను. అన్ని కాలాలలో కూడా ఇదే విధానం కొనసాగుతుంది. పేదవాళ్ళ మీద కఠినమైన చట్టాలు, అణగారిన వర్గాల మీద కఠినమైన చట్టాలు, వారికి స్వేచ్ఛ లేకుండా అణిచివేయటాలు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి మానవ సమాజంలో ఉంటుందని ఈనాడు వాక్యము తెలియచేసింది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం నమ్ముకుంటున్న దేవుడే అన్యాయపు తీర్పుకు బలైన వాడు. ఆయనకు తప్పలేనిది. ఒక్కసారి చూడండి మిత్రులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనము. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనుక్కోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? అన్యాయపు తీర్పు నొందినవాడై. సిలువెక్కించారు కదా ఆనాటి ప్రజలు.
ఏం చూశారు ఆయనలో? ఏం నేరం చేసేసాడు ఆయన? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించిన? ఆయన మాటలలో కానీ, ఆయన క్రియలలో కానీ, ఆయన ఆలోచనలలో కూడా ఎక్కడా ఒక తప్పిదము కూడా లేదు. ఆయనతో కలిసి ప్రయాణం చేశారు కదా, ఆయన మనస్తత్వం ఏంటో వారికి తెలుసు కదా. ఆయన మనస్సులో కూడా చిన్న చెడు ఆలోచన లేదు. అలాంటి ఆయనపై అబద్ధ సాక్ష్యాలు మోపారు. మొత్తం అందరూ ఏకమైపోయారు. అందులో శిష్యుడు అక్కడ చేతులు కలిపాడు. భయంకరమైన పరిస్థితి, అన్యాయపు తీర్పు, అన్యాయపు తీర్పు. ఆయన అన్యాయపు తీర్పునకు గల కారణం ఏంటో తెలుసా? అది కూడా బైబిలే చెప్పింది. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 33వ వచనము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 33వ వచనము. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఎందుకు ఈయనకి అన్యాయపు తీర్పు వచ్చేసిందండి? ఆయన దీనత్వమును బట్టి. నెమ్మదస్తుడు, సాధు స్వభావము కలిగినటువంటి వ్యక్తి తిరిగి మనపై దాడి చెయ్యడు, క్షమించేవాడు కనుక ఇతనిపై మనం అన్యాయపు జడ్జిమెంట్ ఇచ్చేయాలి. ఆయన దీనత్వమును బట్టి, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ. ఎంత చక్కని మాటలండి! ఎవడైతే ఎదురించలేడో, ఎవడైతే ఆర్థికంగా బలహీనుడో, ఎవడైతే సామాజికంగా అణిచివేయబడిన వాడో, వాడు తిరగబడలేడు, వాడు ఎదురించలేడు, వాడు బలహీనుడు కనుక వాడి మీదే బరువు పెట్టేయాలి మనం. శ్రమ దోపిడీ వాడి మీదే, అన్యాయపు తీర్పులు వాళ్ళ మీదే, అమాయకుల మీదే, పేదవాళ్ల మీదే, అణగారిన వర్గాల వాళ్ళ మీదే. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. సున్నితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా గాయపరచబడతారు సమాజం చేత. ఇతన్ని ఏమనేసినా పర్వాలేదు, ఇతనిపై ఏ చట్టం చేసేసినా పర్వాలేదు, ఇతన్ని శిక్షించేసినా పర్వాలేదు. ఇది సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు, ఎదురించడు కనకూడదు. మనుష్యుల యొక్క సైకాలజీ ఇది. ఈ కాలంలో సమాజంలో ఒక మాట వింటా ఉన్నాం కదా మనం, మంచివాడిని సమాజం బ్రతకనివ్వదురా అంటారు. అవునా కదా? అది నిజమేది, అది నిజమేది. ఆ మాట యొక్క భావాన్ని మీరు గ్రహించారా లేదా? ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. అన్యాయపు తీర్పులు ఎవరి మీద పడతారంటే దీనుల మీద, సాధు స్వభావము కలిగినటువంటి వారి మీద, అణగారినటువంటి వారి మీద, ఆర్థికంగా బలహీనుల మీద. వీళ్ళ మీదే చట్టాలు, వీళ్ళ మీదే దాడులు, వీళ్ళ మీద. మనం చూసాం కదా, చంపేసి పార్సిల్ చేసి ఇంటికి పంపారట. ఎందుకంటే అతడు అణగారిన వర్గానికి చెందినవాడు. ఎన్ని ప్రాంతాలలో దాడులు చూస్తా ఉన్నాం. ఒక కారంచేడు చూడండి, ఒక చుండూరు చూడండి, అణగారి వారి మీదే, వీళ్ళ మీదే దాడులు, వీళ్ళ మీదే దాడులు, వీళ్ళపైనే అన్యాయపు చట్టాలు. చివరికి నీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి కూడా నువ్వు నమ్ముకోవడానికి వీల్లేదు. నమ్ముకున్నావా, రిజర్వేషన్ కట్ ఆఫ్, ఇక రాయితీలు ఉండవే. కాను ఎక్కడ లేని రూల్స్ అన్నీ కూడా చర్చి మీదకే పెడుతున్నారు. చర్చికి పర్మిషన్ కావాలంటే ఎంత స్ట్రిక్ట్ చేసేసారో తెలుసా? ఓన్లీ చర్చెస్కే, మిగతా అన్ని హ్యాపీగా కట్టేసుకోవచ్చు. సౌండ్ ఎక్కువైపోతుంది, ఓన్లీ చర్చెస్ దగ్గరే, మిగతా అన్ని హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఎక్కడ లేని రూల్స్ అన్ని చర్చెస్ మీద, క్రైస్తవుల మీద పెడుతున్నారండి. ఎందుకో తెలుసా? వీళ్ళు దీనత్వము కలిగినటువంటి వాళ్ళు, సాధు స్వభావము కలిగినటువంటి వాళ్ళు. 100 మంది కలిపి ఒక మీటింగ్ పెట్టుకుంటే ఒక్కడొచ్చి ఆపేస్తాడు. చూస్తున్నారా? మీటింగ్ వచ్చే వాళ్ళ సంఖ్య 100 మంది ఉంటుంది, ఒక్కడొచ్చి ఆపేస్తాడు. కారణం ఏంటి?
వీళ్ళు ఎదురించరు, పోన్లే బాబా ఆపేస్తామని వెళ్ళిపోతాం మనం. వీళ్ళు సాధు స్వభావము కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. కనుక వీళ్ళ మీదే దాడులు, వీళ్ళ మీదే దాడులు. అన్యాయపు తీర్పులు ఆ కాలము నుంచి ఈ కాలము వరకు. ఈ అణగారిన వర్గాల వారిని బాధించడానికి అనుకూలంగా చట్టాలు సవరించేస్తున్నారు, మార్చేస్తున్నారు. అలాంటి పరిస్థితి నేటి సమాజానికి దాపురించింది. ఇలా క్రైస్తవులు ఎంతోమంది సమాజ సేవ చేస్తూ ఉంటే క్రైస్తవుడు అనగానే వీడు దేశద్రోహి అన్నట్టుగా చిత్రీకరించేస్తున్నారు. వీళ్ళు దేశద్రోహులు అంటున్నారు క్రైస్తవులను. క్రైస్తవులు సామాజిక సేవ చాలా గొప్పది. క్రైస్తవ హాస్పిటల్స్, క్రైస్తవ స్కూల్స్, క్రైస్తవ హాస్టల్స్, వీళ్ళు చేస్తున్న సామాజిక సేవ చాలా గొప్పది. అయినా సరేనట వీళ్ళు దేశద్రోహులట. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం వినారా. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనము, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఈ మీరు అంటే ఎవరండి? ఈ మీరు యేసు ప్రభుని పరిశుద్ధుడను నీతిమంతుడైన వానిని నిరాకరించి అంటున్నారు కదా. నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు ఎవరు? కేవలం న్యాయాధిపతులు మాత్రమేనా? కేవలం అధికారులు మాత్రమేనా మీరు అంటే వాళ్ళేనా? నో, సామాన్య ప్రజలు కూడా. యేసుని చంపండి 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 అని కేకలు పెట్టిన వారిలో సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. అన్యాయపు తీర్పులంటే అధికారులు మాత్రమే ఇచ్చేదనుకుంటున్నారేమో. సామాన్య ప్రజానికము కూడా అన్యాయపు తీర్పే. నేర చరిత్ర కలిగినటువంటి వారు ఎన్నికల్లో నెగ్గుతున్నారా లేదా? నేర చరిత్ర కలిగిన వారు, చెడ్డవారు, వేల కోట్లు, వందల కోట్లు బ్యాంకుల లోనులు తీసుకుని వాటిని చెల్లించకుండా ఉండే దొంగలు, అత్యాచారాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు ఎన్నికలలో గెలవటం లేదా చెప్పండి? గెలవటం లేదా? వారిని ఆ గెలిపించి అన్యాయపు తీర్పు తీర్చేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఓటర్లు. ఓటరు దేవుళ్ళు. పదం బాగుంది కదా, ఓటరు దేవుళ్ళు. అంటే అన్యాయపు తీర్చేవారిలో అధికారులు, న్యాయమూర్తులు వీళ్ళే అనుకుంటున్నారా? సామాన్యులు కూడా ఉన్నారు. సోషల్ మీడియా చూడండి, క్రైస్తవ్యముపై వ్యతిరేకముగా ఎలాంటి చేస్తున్నారో సామాన్యులు వాళ్ళు. అన్యాయపు తీర్పులు తీర్చేవారిలో ప్రియులారా అధికారులు, న్యాయమూర్తులతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. ఒక వ్యక్తిని ఎన్నుకోవటంలో డబ్బులు తీసుకుంటున్నారు. ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి తాగే బాటిల్స్ తీసుకుంటున్నారు, బిర్యానీ పొట్లాలు తీసుకుంటున్నారు. వీళ్ళు చేసేది అన్యాయపు తీర్పు కాదా? అవును, అన్యాయపు తీర్పే. అన్యాయపు తీర్పే. సోదరి సోదరీమణులారా, న్యాయము చెడిపోవుచున్నది. న్యాయము చెడిపోవుచున్నది. ధర్మశాస్త్రము నిరర్థకమాయను. చట్టాలు బాగుండి దాన్ని అమలు చేయకపోవడం ఒక తప్పిదమైతే చట్టాలనే మార్చేయటం, చట్టాలను పేదవారిని అణిచేసేలాగా చేసేయటం నాటి సమాజంలోనూ నేటి సమాజంలోనూ ఉన్నది ప్రియులారా. అయితే ఒక మాట, ఈ అన్యాయపు తీర్పులు ఏవైతే ఉన్నాయో భౌతికంగా మనలను బాధించేవేనైనా ఆత్మీయంగా మనకు మేలు చేసేవే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని మనసులో ముద్రించేసుకోండి. అన్యాయపు తీర్పు తీర్చి యేసుని సిలువనెక్కించారు వాళ్ళు. వాళ్ళు ఆనందపడిపోతున్నారు. కానీ దానివల్ల జరిగింది ఏంటో తెలుసా? లోకానికి
రక్షణ వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును. బీ పాజిటివ్. భౌతిక సంబంధంగా అక్కడ జరిగింది అన్యాయమే. ఆయన సిలువనెక్కించటం అన్యాయమే. వాళ్ళు అన్యాయపు తీర్పు తీర్చి యేసును సిలువెక్కించి ఓ ఆనందపడిపోతున్నారు. కానీ ఆ అన్యాయపు తీర్పునే దేవుడు మానవాళికి రక్షణగా మార్చేశాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. అందుకే ఆత్మీయంగా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి మనం. శ్రమలు ఇవి మనల్ని భౌతికంగా బాధ పెట్టేవేనైనా ఆత్మీయంగా మనల్ని కూడా బలపరిచేవి. శ్రమలు, బాధలు ఇవి భక్తి జీవితాన్ని ఇంకా అభివృద్ధి చెందేటట్టు సహకరిస్తాయి మనం పాజిటివ్గా తీసుకుంటే. శ్రమల ద్వారా మన భక్తి యొక్క నాణ్యత, క్వాలిటీ పెరుగుతుంది. ఇంకాని పాజిటివ్గా ఆలోచించండి. ఓకే, చేసుకోనండి, ఎన్ని చట్టాలు చేసుకుంటారు. మనల్ని శ్రమల పాలు చేసేసి మన విశ్వాసాన్ని పాడు చేయాలని వాడు కుట్ర, సాతాను అనేవాడు కుట్ర. ఇలాంటి సమయంలోనే ఆ శ్రమల ద్వారానే మన విశ్వాసాన్ని మనము బలపరుచుకోవాలి. ప్రియులారా, షడ్రకు మేషక అబేద్నెగో నో మోర్ కాంప్రమైజ్ ఆన్ ఫెయిత్. విశ్వాసంలో వాళ్ళు కమిట్ కాలేదు. ఏం చేసుకుంటావో చేసుకో, అగ్నిలో పడేస్తామన్నా ఓకే చేసుకో అన్నారు వాళ్ళు. ఈ రిజర్వేషన్లో రాయితీలు చిన్నవి, ఇవి చిన్నవి. ఏ గవర్నమెంట్ ఉద్యోగం లేకుండా ఎవరు బ్రతకలేమా? చేతి పనులు చేసుకుని 3 మంది బ్రతుకుతూ ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని 3 మంది బ్రతుకుతూ ఉన్నారు. నేను ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాను, నా యొక్క సర్టిఫికెట్లో క్రైస్తవుడని ఉంది. నేను ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాను, దేవుడు నాకేం తక్కువ చేయలేదు, నాకు ఇవ్వాల్సినవన్నీ నాకు ఇచ్చాడు. మన విశ్వాసంలో ముందుకు వెళితే ప్రియులారా, దేవుడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. మనం ఏమీ వీటి వరకు మనం కమిట్ అవ్వాల్సిన పని లేదు. మనం కూడా విశ్వాసములో స్ట్రాంగ్గానే ఉండాలండి. శ్రమ పెరిగే కొలది విశ్వాసములో మనం ఇంకా బలపడిపోవాలి. ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఏదో మళ్ళీ లాజిక్స్ మాట్లాడుతూ మనం హిందూ దేశంలో పుట్టాం కదా అని హిందూ అని రైట్, ఇలా లాజిక్స్ వద్దండి. ఎందుకవి? నేను క్రైస్తవుడను. నువ్వు ఏ దేశంలో పుట్టావని వాడిని అడగలేదు కదా. నీ మతం ఏంటని అడిగాడు. అలా అడగటంలో అతని యొక్క ఉద్దేశం ఏంటి? ముస్లింలు అల్లాని నమ్ముతారు, హిందువులు ఎవరో శివుడు రాముడో నమ్ముతారు, బుద్ధులు ఎవరో బుద్ధుడిని నమ్ముతారు, ఇంకెవరో సిక్కులు ఎవరు నమ్ముతారు, క్రైస్తవులేమో యేసుని నమ్ముతారు. ఇందులో మీది ఏది అది వాడు అడిగేది మనల్ని. దానికి సమాధానం చెప్పాలి మనం, అంతే తప్ప లాజికల్గా మనం హిందూ దేశంలో కదండి పుట్టాం, మనం అక్కడ హిందువులో నోసుకుంటాం. ఎందుకు మనకి? క్రైస్తవుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. క్రైస్తవ్యము మతము కాదు అంటారా? అక్కడ గీత పెట్టేయండి, పోనీ పెట్టేయండి. అక్కడ హిందూ అని రాస్తున్నారు తెలివి కానీ రాసి అక్కడ ఏదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. వద్దండి. ఎందుకండి? మనం ఆత్మ సంబంధులము, ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి వాళ్ళము, అక్కడికి వెళ్ళవలసినటువంటి వాళ్ళం, మనం వెళ్ళవలసినటువంటి వాళ్ళము. మనకి ఇది ఏమి అవసరం లేదు. ఈ యొక్క రాయితీలు అనేవి మనకేం అవసరం లేదు, అక్కర్లేదు. లాజికల్గా సమాధానం చెప్పేసి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేయవలసిన పని లేదు. నా సర్టిఫికెట్లో క్రైస్తవుడు అని ఉంది. ఐఎమ్ ఏ క్రిస్టియన్. నాకు, నా బిడ్డలకు అదే ఉంది, మా నాన్నగారికి అదే ఉంది. మేము క్రైస్తవులము, అంతే. అలాగే ఉండాలి. ఫెయిత్లో స్థిరంగా ఉండాలి మనం, అంతే తప్ప మనం తప్పించుకునే ప్రయత్నం మనం చేయకూడదు. అలాగే వాళ్ళు చేసేది అన్యాయపు తీర్పు. ఆ అన్యాయపు తీర్పుని ప్రశ్నించవచ్చు, దాని కొరకు మనం పోరాడవచ్చు, దానికి నేనేం కాదనటం లేదు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేసి ఏదేదో అక్కడ మతం ఏదైనా అడిగితే అక్కడ హిందూ అని రాసి, అదేంటండి హిందూ అని రాశారంటే హిందూ దేశంలో పుట్టాం కదా అని అడ్డగోలు సమాధానాలు ఈజ్ నాట్ రైట్ వే. ఒక సత్క్రైస్తవుడు ప్రతి విషయంలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. నేను క్రైస్తవుడను అని చెప్పుకోవాలి, నేను క్రైస్తవుడని మన సర్టిఫికెట్లో మనం వ్రాయించుకోవాలి. అందులో అస్సలు కమిట్ కాకూడదు. విశ్వాసములో మనందరము స్థిరముగా ఉండాలి ప్రియులారా. శ్రమలు కలిగించి మన విశ్వాసాన్ని పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు వాడు. ఆ శ్రమలలోనే మన విశ్వాసాన్ని మనం ఇంకా
బలపరుచుకోవాలి. షడ్రకు మేషక అబేద్నెగో, ఒక దానియేలు ప్రాణాలకు తెగించేశారు. వాళ్ళ ప్రసంగాల్లోనేమో మనం ప్రాణం పెట్టాలి అంటారు వీళ్ళు. ఇక్కడికి వచ్చినప్పటికేమో రాజీ అవుతా ఉన్నారు. అందుకే మనల్ని విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? మనము వీఆర్ క్రిస్టియన్స్, దట్స్ ఆల్. విశ్వాసములో స్థిరముగా ఉండాలి. అన్ని అన్యాయపు తీర్పులు తీర్చుకున్న, ఎన్ని రాయితీలు వాళ్ళు ఆపేసినా, ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా, నేను క్రైస్తవుడను, నేను క్రీస్తును నమ్ముకున్నాను అని చెప్పగలిగే ధైర్యం లేనప్పుడు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టడమే బెటరు. క్రైస్తవులుగా ఉండాలనుకుంటే మొత్తం పర్ఫెక్ట్గా ఉండండి. ఆమె క్రిస్టియన్, నేను క్రైస్తవుడను అని ధైర్యంగా చెప్పగలిగే ధైర్యం లేదనుకోండి, ఇంకెందుకు తెచ్చి రావటం? ఆ మాత్రం దాన్ని బాప్తిసం తీసుకోవడం దేనికి? ఇలా చిన్న చిన్న విషయాలకే మన విశ్వాసం వల్ల మనం కమిట్ అయిపోతుంటే రాబోయే రోజులు ఇంకా టఫ్గా ఉంటాయి, ఇంకా కఠినంగా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, వాడు ఎన్ని అన్యాయపు చట్టాలు చేసినా, ఎన్ని అన్యాయపు తీర్పులు తీర్చినా విశ్వాసములో మనము తప్పిపోకూడదు. అయితే చిన్న మాట, ఒక అద్భుతమైన మనకు నిరీక్షణనిచ్చే ఒక మాట ఏమిటంటే ప్రియులారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 17:31. నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు కదా, క్రీస్తు పైన అన్యాయపు తీర్పే, క్రైస్తవుల పైన అన్యాయపు తీర్పులే తీరుస్తున్నారు కదా. వాళ్ళందరికీ తెలియచేసేది ఏమిటంటే, మొత్తము ఈ భూమంతటికి కూడా తీర్పు తీర్చే, నీతిని బట్టి తీర్పు తీర్చే ఒక రోజున ఆయన నిర్ణయించాడు. దాని కొరకే మన నిరీక్షణ. ఏ వ్యక్తినైతే అన్యాయమైన తీర్పు తీర్చి చంపేశారో అదే వ్యక్తి 3వ రోజున సమాధిలో నుంచి లేచిపోయి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా రాబోతా ఉన్నాడు. ఆయన రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే, లోకానికి తీర్పు తీర్చడానికి. ఏ వ్యక్తిపై అన్యాయపు తీర్పు తీర్చారో ఆ వ్యక్తే లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతా ఉన్నాడు. చెడ్డ వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకునే రోజు అది ఒక భయంకరమైనటువంటి రోజు. క్రైస్తవుల మీద అన్యాయపు తీర్పులు తీర్చి, అన్యాయపు చట్టాలు చేసి, అమాయకులైన వారిని చంపి, వాళ్ళ చర్చిలను కూల్చి, మొన్న మణిపూర్లో 3 పాస్టర్లు చంపేశారు. క్రైస్తవులను హింసించడంలో మన భారతదేశం కూడా మంచి పొజిషన్లోనే ఉంది. ఎక్కడెక్కడో నైజీరియా అనుకుంటున్నాము, సిరియా అనుకుంటున్నాము, భారతదేశం కూడా క్రైస్తవులను బాగా హింసిస్తుంది. చర్చిలను కూల్చేస్తున్నారు, పాస్టర్లను చంపేస్తున్నారు, బైబిల్పై దూషణలు, అబద్ధపు ప్రచారాలు, బూతులు, యేసు ప్రభువుని బూతులు, మరియమ్మ గారిని బూతులు, బైబిల్ని బూతులు, పరుషమైన పదజాలాలతో వాడుతున్నారు. వాళ్ళకి ఏమి చట్టాలు లేవా? వాళ్ళని ఏమి అరెస్ట్ చేయరా? నో, నథింగ్. ఎందుకంటే అధికారాలు వారి పక్షాన ఉన్నాయి. ఇష్టానుసారంగా ఓపెన్గా సోషల్ మీడియాలో బూతులతో మాట్లాడుతున్నారు బైబిల్ని. ప్రభుత్వాలు అలా చూస్తూ ఉన్నాయి, హ్యాపీ వాళ్ళకి. వారందరికీ తెలియచేసే సంగతి, భూలోకమునకు తీర్పు తీర్చేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. రొమ్ము కొట్టుకుంటారు, అది భయంకరమైన దినం. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన శిక్షలోనికి వెళ్ళబోతా ఉన్నారు. నీతిమంతులు ధైర్యముగా యేసు ముందు ఉంటారు. యేసయ్యా, నేను నిన్ను నమ్ముకున్నాను, నీ విశ్వాసములో నేను కాంప్రమైజ్ కాలేదు, శ్రమలను భరించాను, హింసలను భరించాను, అణిచివేతను భరించాను, విశ్వాసములో తప్పిపోలేదు. వెల్ డన్ మై సన్, వచ్చేయి. నీతిమంతులు సంతోషముగా, అనీతిమంతులు భయంకరముగా శిక్షించబడే ఆ రోజు
రాబోతా ఉన్నది. అక్కడ నీతిని అనుసరించి జడ్జిమెంట్, తీర్పు తీర్చే ఆయన నీతిమంతుడు. అలాగే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం ముగించేస్తాను మిత్రులారా. యెషయా గ్రంథము 11:4, కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను, తన వాగ్దాండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపుని. ఇక్కడ ఏమనుందో చూసారా, మీరు గమనించారా? తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు, కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చాడు. అతడు తీర్పు తీర్చేది నీతి న్యాయాన్ని బట్టి. ఆయన దగ్గర అబద్ధ సాక్ష్యాలు పనిచేయవు, దొంగ సాక్ష్యాలు పనిచేయవు, ఏఐ వీడియోలు పనిచేయవు కదండి. ఈ కాలంలో ఈ మోసాలకి ఏఐ వీడియోలు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా తాగుతా వచ్చేస్తున్నాడట. చూడండి ఎలా ఉందో వీడియోలు. హైదరాబాద్ నుంచి ప్రయాణం తాగుతూ వస్తాడండి. తాగి కూడా ఇంట్లో తాగుతాడు. కానీ దేవుని దగ్గర ఏవి పనిచేయవి. ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చేవాడు, ప్రతి మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు. దొంగ సాక్ష్యాలు ఆయనకెందుకు? సోదరీమణులారా, కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. ఇక్కడ బీదలు దీనులు అనే పదం ఎందుకుందండి? ఎక్కువగా అన్యాయపు తీర్పులు వీళ్ళ మీదే ఉంటాయండి. ఎక్కువగా అన్యాయపు తీర్పులు వీళ్ళ మీదే, బీదల మీదే, దీనుల మీదే. డబ్బున్నవాడు నేరం చేస్తాడు, జైలుకి వెళ్ళకుండా బెయిల్ వచ్చేస్తాయి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేసు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోగా జరగవలసింది అయిపోతూ ఉంటే అతడు నిర్దోషి అని విడుదలైపోతాడు. అవునా కదా? సమాజంలో ఎన్ని చూడటం లేదు. ఈరోజు కేసులు పెట్టడానికి భయపడిపోయి అన్యాయాలను అనేక మంది భరిస్తున్నారండి. అవునా కదా? నాకు అన్యాయం జరిగిందని నేను కేసు పెడితే అక్కడ ఇంకా అన్యాయం జరిగిపోద్దేమో నాకు అని భయపడిపోయి అత్యాచారాలు జరిగినా సరే చెప్పకుండా, పోలీస్ కేసు పెట్టకుండా, మోసాలు గురైపోయినా సరే పోలీస్ కేసులు పెట్టకుండా అలాగే బాధను అనుభవిస్తున్న వారు అనేకులు ఉన్నారు సమాజంలో. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేటువంటిది అంత సరిగా లేదు. అన్యాయపు తీర్పులు. అలాంటి వారికి అంటున్నాడు, కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను, తన వాగ్దాండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఒక జడ్జిమెంట్ డే ఒకటి రాబోతా ఉన్నది ప్రియులారా. దాని కొరకే మన నిరీక్షణ. అప్పటి వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఆ రోజు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎన్నో కేసులు ఆ రోజు క్లియర్ అయిపోతాయి. మొత్తం అన్ని కేసులు కూడా వాయిదాలు ఉండవు. సంవత్సరాలు వాయిదాలే. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాయిదాలు. ఆ ఒక్కరోజు అన్ని కేసులు క్లియర్ అయిపోతాయి. అబద్ధ సాక్ష్యాలు చెల్లవు. నువ్వెవడో సాక్షిగా రమ్మని చెప్పి నేను ఎవడో రమ్మండి వచ్చినా అక్కడ అవదు. నీ అంతరంగం కూడా బయటకు వచ్చేస్తుంది. వేళ తీర్పు తీర్చేవాయన దేవుడు. యేసుక్రీస్తు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ప్రపంచ మానవుల హృదయ అంతరంగములు తెలిసినటువంటి వ్యక్తి. ఎన్నో కేసులు మనం ఆ రోజు చూసి ఆశ్చర్యపోతాయి. బాబా ఎంత ఎలా పెర్ఫెక్ట్ జడ్జిమెంట్ చేసిందా. కొన్ని విషయాలు ఏది న్యాయమో ఏది అన్యాయమో మనం తేల్చలేము. అవి కూడా ఆవేళ సాల్వ్ అయిపోతాయి. మనం ఆశ్చర్యపోతాం.
ఆ రోజు వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. అందుకే 82వ కీర్తనలో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరి వచనంలో, దేవా లెమ్ము, దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అంటే ప్రభువా, ఈ న్యాయాధిపతులు, ఈ న్యాయ వ్యవస్థలు, ఈ చట్టాలు, వీటి ద్వారా న్యాయం ఎక్కడ జరుగుతుందయ్యా? నీవే సరైన న్యాయాధిపతివి, రా, నువ్వే న్యాయము చేయి, నువ్వే న్యాయం. ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి, దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. ప్రకటన గ్రంథంలో చూస్తాం, నాథా ఇంకా ఉంటావయ్యా, ఆగు నాయన, కొంచెం కాలం ఆగండి, ఇంకా కొద్దిమంది ఉన్నారు, వెయిట్ చేయండి, ఇంకా కొద్దిమంది నీతిమంతులు ఉన్నారయ్యా, వాళ్ళందరూ వాళ్ళ లెక్క పూర్తవగానే మిగతా పని నేను చూస్తాను, అప్పటి వరకు మీరు జస్ట్ వేచి చూడండి, నిరీక్షించండి. ప్రియ దేవుని సంగమా, ప్రస్తుతం మనం చేయవలసిన పని ఏమిటంటే, తీర్పు జరిగే వరకు కూడా మనం చేయవలసిన పని విశ్వాసములో తప్పిపోకూడదు, విశ్వాసములో రాజీ పడకూడదు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా, బీ స్ట్రాంగ్ ఆన్ ఫెయిత్, విశ్వాసములో బలంగా ఉండాలి, మనం స్థిరముగా ఉండాలి, ఖచ్చితముగా ఉండాలి. రాజీ పడొద్దు, అడ్జస్ట్మెంట్ చేసుకోవద్దండి, రాజీ పడొద్దు. మేము క్రైస్తవులము, ఏం చేస్తావో చేసుకో అని చెప్పగలిగే ధైర్యముతో మనం ముందుకు వెళ్ళాలి. అలాంటి విశ్వాసాన్ని, నిరీక్షణను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, న్యాయవంతుడా, నీతిమంతుడా, న్యాయాధిపతి అయా, లోకములో అన్యాయపు తీర్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రాముఖ్యముగా నిన్ను నమ్ముకున్న మాపై ఎక్కువగా అన్యాయపు తీర్పులు జరుగుతూ ఉన్నాయి బాబు. నాయన సహాయం చేయండి. ఇలాంటి పరిస్థితులలో ఆ శ్రమలను, ఆ హింసలను, ఆ బాధలను భరిస్తూ విశ్వాసములో కోల్పోకుండా మీ మీద ఆధారపడి నిరీక్షిస్తూ మా యొక్క విశ్వాసాన్ని మేము కాపాడుకునేటట్టు సహాయం చేయండి. విశ్వాసములో స్థిరత్వము కలిగి ఉండేటట్టు కృప చూపించండి. దేవాలయము, భూమికి తీర్పు తీర్చుము. తండ్రి, మీ తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. నీతిని అనుసరించి, న్యాయమును అనుసరించి మీరు తీర్చే తీర్పు కొరకు ప్రభువా మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అప్పటి వరకు మా విశ్వాసాన్ని మేము స్థిరపరచుకొని ముందుకు వెళ్ళేటట్టు మీ కృప మాపై చూపించమని యేసు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.